ఊళ్ళో ఎవరు దొరకనంటే గీకుతావా అని అడుగుతున్నా. ఇంక నయ్యం ఇంకేం గీయమనలా. ఇంకేం వాసన వస్తుంది బాసు. ఏం వాసన వస్తుంది? కొంచెం గీరు. నేను గీకాలి, నువ్వు గీకుతావా? నేను గీకించుకొని వెళ్తాను. బాసు బాసు అయిందా? ఏంటది? చిన్న పని పడింది బాసు. నీకు పెళ్ళికి వెళ్ళాలి. ఈరోజు మంగళవారం అంట. కటింగ్ షాప్లో ఏం తీలా. డబ్బులు ఏం కావాలా? చేపలు డబ్బులు నాకెందుకు? కావాలా? మంగళవారం కటింగ్ షాపులు ఏం తీయలేదు. ఇలా ఈ చొక్కా వేసుకుంటే బాగా గొలపడుతుంది. ఎక్కడ? కొంచెము ఇదిగో ఈ జిల్లెట్ తోటి నా సంకలో ఎండికిలు గీరవా కొద్దిగా. దేనికి వచ్చావు నువ్వు? ఏం అడుగుతున్నావు అసలు? నేను నీ గీరేదేంది? ఆయన గీక్కోలేక బస్సు నేను గీరమంటుంది. అనట్లేదా? తెగిద్ది అని భయంతో. ఇంకెవడు దొరకలేదు ఊళ్ళో నీకు? కటింగ్ షాప్లన్నీ మూసేసి ఉన్నాయి అన్న. నేనేదో చుట్టాల ఇంటికని వచ్చేసి నేను ప్రశాంత్ ఫోన్ చూసుకుంటుంటే ఏమైంది బస్సు? దాని తప్పుడు పనా? నువ్వు గీక్ అందుకని నాకు గీక్కోవడం కాదు, తెగిద్దని భయం నాకు. అందుకు షర్ట్ వేసుకుంటే గులపడుతుంది. పెళ్ళికి వెళ్ళాలి, వాసన వచ్చిద్దామని పక్కన వాళ్ళకి. ఎవరు దొరకలేదా? కటింగ్ షాప్లన్నీ మూసేసి ఉన్నాయి. అందుకు వాళ్ళు ఉంటారు కదా రోడ్ల మీద, ఎవరు దొరకలేదా? ఎవరు లేదు బస్సు. నువ్వు ఇటు వెళ్తా, నా షాప్ ఒకటి ఉంటే అటు వెళ్దామని వచ్చాను. అది కూడా మూసేసి ఉంది. ఇది ఇబ్బంది కానీ నీకేమన్నా దీంతో? నీది గుక్కావచ్చు కదా. సరే దీంతో నీకేమన్నా ఇబ్బంది అనుకుంటే ఇది ట్రిమ్మర్ కూడా తెచ్చాను. దీంతో నాకు ఎక్కని ట్రిమ్మరు అది నాది కటింగ్ షాప్ అనుకున్నావే? నీడా కటింగ్ షాప్ కాదు బస్సు. ఏముంది దాంట్లో తప్పేముంది చెప్పు? కొద్దిగా ట్రిమ్మర్ తోటి అన్నా కట్ చెయ్యి. నాకు సొక్క వేసుకుంటే బాగా కొలబడుతుంది. నువ్వు పని చేయి, నీ ట్రిమ్మర్ పెట్టుకుని నువ్వు అర్థం పెట్టుకొని గీక్కో. అర్థం ఒక చేతితో పట్టుకుంటా, ఒక చేతి ఎట్ట గీరుతాం చెప్పు. అది నేను గీకేది నా దగ్గరకి ఎందుకు వచ్చినా? ఏమైంది బస్సు? ఎందుకు వచ్చినావు? నేనేం చేసుకుంటున్నాను, నువ్వేం చేస్తున్నావు? ఏం ఫోన్ మాట్లాడుతున్నావు? కొద్ది సహాయం చేయమని వచ్చాను. ఈ ఊళ్ళో ఎవరు దొరకలేదా? ఎవరు? మీది ఊరు కదా? మాది ఊరు కాదు. అయినా నువ్వు నా దగ్గరకు వచ్చి గీగుతావా? ఇంక నయ్యం ఇంకేదాన్ని గీకమనలా. ఏం గీకొద్దు, ఇంకేం వద్దు. సంకలోకి కొద్ది ఇంటికి బస్సు. మంగళవారం అంట బస్సు. ఊళ్ళో కత్తి షాపులు ఏం లేవట. అందుకని నేను ఆడ నుంచో వచ్చినా, నేనేదో పని చేసుకుంటున్నా. నువ్వు వచ్చి నేను వెళ్తున్నా, నేను గీకాలి, నువ్వు గీకుతావా? నేను గీకించుకొని వెళ్తాను. ఏంటిది? తప్పేమన్నా ఉందా దాంట్లో? ఊళ్ళో ఎవరు దొరకలేదా నీకు? షాప్లన్నీ మూసేసి ఉంటాయి మంగళవారం. అదే అయిపో, వాళ్ళు వస్తున్నారు గీకుతారు. అట్లా మాట్లాడగా బస్సు. ఏమైంది? అలాగే అనిపిస్తున్నా నీకు నేను? అరే ఏం బస్సు కోప్పడతామైంది? ఊరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు నువ్వు? ఏమైంది? ఊళ్ళో ఎవరు దొరకనంటే గీకుతావా అని అడుగుతున్నా. ఇంక నయ్యం ఇంకేం గీయమనలా. సంకలం ఇంటికి నీకు నువ్వు గీక్కోలేవా? నాకు కనపడదు, నాకు భయం. వేరే సాటికి వెళ్ళిపో, వేరే వాళ్ళు గీకుతారు. వేరే వాళ్ళు అంటే నువ్వు ఉండవు కదా. అరే బాసు ఇగో సరే దీంతో మాట్లాడుతున్నావు బాసు. ట్రిమ్మర్ తోటి అన్న ఆడేనా ఇంకేడా గీకాల? చొక్కా వేసుకుంటే బాగా పొలపడుతుంది. అందుకు అదే అక్కడేనా కూడా క్యాడకి చొక్కా వేసుకుంటే ఇంకేడా మంట పుడుతుంటా? ఏం లేదు. మంట పుడుతుందా అని చెప్పు మరి. ఇంకేమో దిగు పడుకో గీకుతా, లేకపోతే సంకలాంటికి ఆయన అడిగిపో. సంకలం ఇంటికి గీకడానికి పడుకోవడం బాగు కాదు. కానీ సరే నీకు డబ్బులు ఎత్తా తీసుకో చెప్పు. నాకు డబ్బులు ఇస్తావా? వరుసనే లైన్ లో నిలబెట్టు, గీకుతా ఉంటా. ఏదో తేడాగా ఉందేంటి? ఏంటది? వాళ్ళందరితో నాకెందుకు బస్సు? వరుసనే ఊళ్ళో వాళ్ళు అందరూ కొట్టుకురా, నుంచోబెట్టు, వరుసను పెట్టి గీకుతా ఉంటా. వాళ్ళందరితో నాకెందుకు? అనేది అట్టానే ఉంది బాయ్. డబ్బులు ఖర్చు తీసుకుని ఏం డబ్బులు? అది కాదు, పైసలు నా దగ్గర లేవా అనుకున్నావా? సరే పైసలు వద్కపోతే సహాయం చేయి కొంచెం. ఏం సహాయం? ఏం చేయాలి నీకు? నేను ఏంది బాస్ మార్చావు? ఇప్పుడు బాగానే ఉండవుగా. పోరే అట్లా మాటలు మాకు కొట్టిస్తా నిన్ను. కొట్టితే కొంచెం ముందు ఇది గీరు కొద్దిగా. గీకోరా బాయ్, గీకోరా బాయ్. ఏం మాట్లాడుతున్నాను? సరే టెమ్మర్తో
అరే భయ్ నీది నువ్వు గీక్కోలేవా? నాకు భయం. అదే గీక్కోలేకపోతే ఇంకేం గీక్కుంటావు? ఇగో సరే నీకేం నువ్వు ఇబ్బంది? గీక్కోరా భయ్ ఫస్ట్. డబ్బులే కావాలా? నన్ను అడిగేది డబ్బులు కావాలి, పైసలు కావాలి. నీకు కావాలా పైసలు? నీకు కావాలా? షాపులన్నీ మూసేసి నీకు ఉంటాయి. కావాలని చెప్పరా భయ్ పైసలు. నీకు గుర్తుకోవచ్చు కదా. అటన కాక బస్సు షాపులన్నీ క్లోజ్ చేసి అర్జెంట్ పెళ్లికి వెళ్ళాలి. అయినా పెళ్లికి వెళ్ళకపోతే మంగళవారం కాపుతాం, ఒక రోజు గీక్కోవచ్చు కదరా. సరే ఎందుకు అట్లా మాట్లాడతా? ఏయ్, చల్. సరిగా పోరా భయ్. ఎవరు లేకుండా పో, పో. రే, ఏయ్, ఇదిగో. పోరా నాయనా. వాసన వస్తుంది బస్సు. ఏం వాసన వస్తుంది? కొంచెం గీరు. ఏయ్, చల్. నాయి కూడా ఉన్నాయి, నేనే గీక్కోవాలా? నీకేం గీరుతాను? కచ్చి పిత్తా ముక్కు కట్టుకో. కచ్చి పిత్తా ముక్కు కట్టుకొని గీకు. అదేరా భయ్, నాయి నేనే గీక్కోవాలా? నీ ఏం గీరుతాను? నా ఎంత ఉన్నాయి చూసావా? అరే రే రే ఇంకేమన్నా చూసావా గీరుతా? అవన్నీ ఎందుకు లేవు బస్సు. ఇదిగో నాయ నేనే గీక్కోవాలా? నీ ఆడ గీకుతా నేను. దేవుడి దగ్గరకు వచ్చే మాట్లాడతాను. చల్. అరే బస్సు ఇగో. పూరాబాయ్ ఊళ్ళో చాలా మంది ఉంటారు. అరే రైట్ బస్సు పెళ్లికి వెళ్ళాలి బస్సు. బాసు పద్ధతి ఉండదో చెప్పరా. ఊళ్ళో చాలా మంది ఉన్నారు. పో. భలే ఊళ్ళో దేవుడి దగ్గరకు వచ్చే టైం అడుగుతావు. అవుతుంది పెళ్లికి వెళ్ళాలి. అప్పుడు చెప్పు. అప్పలాడికి ఏం కుదురు? మరి నాకేం కుదురు? అనగా బస్సు పడతాయింది. మరి ఆడికి ఏం తెలియనప్పుడు నాకేం తెలుస్తుంది? పూరాబాయ్